అందరికీ నమస్కారం. నిన్నటి దినమున అనిల్ కుమార్ యాదవ్ గారు కొన్ని చౌకబారు విమర్శలు చేయడం నిజంగా ఈయనకి మంత్రి పదవి పీకేసినా కానీ ఇంకా జగన్మోహన్ పేట వ్యామోహము ఇంకా చావలేదు. అనిల్ కుమార్ యాదవ్, నువ్వు ఒక యువకుడిగా నీకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎంతగా నిన్ను పెంచి పోషించాడో ఈనాడు నిన్న ఆత్మపాతాళానికి తొక్కేసినాడు. అయినా నీకు ఇంకా బుద్ధి కానీ తెలివి కానీ ఇంకా నీకు బలు పడలేదంటే నిజంగా ఒక బీసీ బిడ్డగా నేను బాధపడుతున్నా. ఎందుకో ఒక బీసీల కోసము రాజకీయ చైతన్యం ఎదగాలని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే ఆ వ్యక్తి పైన నువ్వు మాట్లాడుతుంటే నిజంగా అనిల్ కుమార్ యాదవ్ పైన సిగ్గుపడుతున్నారు ఈనాడు బీసీ బిడ్డలందరూ కూడా. ఎందుకు నువ్వు ఈ విధంగా చౌకబారు విమర్శలు మాట్లాడుతున్నావు? షర్మిలా గారిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? వాళ్ళ అన్నా తమ్ముళ్ళ విషయాల్లో అన్నా చెల్లెల విషయము వాళ్ళు చూసుకోలేక, వాళ్ళు చక్కబెట్టుకోలేక వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు తనుమునుకలు అవుతుంటే నీకెందుకు గులుకొచ్చింది? చంద్రబాబు నాయుడు పైన మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అని మాట్లాడతావు నువ్వు. ఒకసారి నోరు అదుపు పెట్టుకోమని అనిల్ కుమార్ యాదవ్ గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నీటిపారుదల శాఖ మినిస్టర్గా నిన్ను చేసినప్పుడు రైతాంగం పట్ల ఈ మాత్రం శ్రద్ధ చూపించచ్చు కదా. నిత్యము ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు పేరు ఎత్తంది నిద్ర రాదు నీకు. అదేందో నీ వ్యవసాయ శాఖ మినిస్టర్ మీద పనిచేసింటే రైతులందరూ కూడా బాగుపడి ఉండేవాళ్ళు కదా. రైతాంగం అంతా కూడా 4 పచ్చడి మెతుకులు తినిండేవాళ్ళు కదా. నీ మాదిరి 4 పూట్ల బిర్యానీ తినలేకపోవచ్చు, కనీసం 4 పచ్చడి మెతుకుల కోసం ఈనాడు రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. చంద్రబాబు నాయుడు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఆనాడు డ్రిప్పులు, స్ప్రింకర్లు ఇచ్చారు, 90% వ్యవసాయ పనిముట్టు సబ్సిడీతో ఇచ్చారు, సకాలంలో కరెంటు ఉండేది. రైతులు ఎవరు ఆనాడు ఆత్మహత్యలు చేసుకోలేదు. ఈనాడు మీరు కరెంట్ ఇవ్వక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతోమంది ప్రాణాలు ఈనాడు బలకొన్నారనేది నీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? ఎటువంటి నీటిపైన ఏమైనా ఒక రికార్డు ఏమైనా తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకుంది ఏంది లేదు. ఆనాడు అసెంబ్లీలో గొప్పగా బగాలు పలుకుతివే, నేను ఇస్తున్నా నీళ్ళు, నేను ఓపెన్ చేస్తున్న గేట్లని. ఎక్కడ నీళ్ళు ఇచ్చావు? ఎక్కడ గేట్లు ఓపెన్ చేసావు? నువ్వు నీళ్ళు ఇడిచింది ఎక్కడా లేదు, గేట్లు ఓపెన్ చేసింది ఎక్కడ లేదు. ఆఖరికి పులివిందులకు కూడా నీళ్ళు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు రాజశేఖర రెడ్డి కూడా నీళ్ళు తీసుకోలేదు. మీకు నీళ్ళు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. పులివిందులకు కూడా అందరి నివా ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అనిల్ యాదవ్. అది గుర్తుపెట్టుకోవాలను. ఆయన ఎంత ఆనాడు వ్యవసాయానికి పెద్దపీట వేశాడు, ఐటీ రంగానికి ఎంత పెద్దపీట వేశాడు, అభివృద్ధికి ఎంత సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాడు, ఎన్ని మేము ఇచ్చింది ఆనాడు. బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు అందరికీ 110 పథకాలు ఇచ్చాం మేము ఆనాడు. మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈరోజు వాగిపోతున్నారు. చంద్రబాబు నాయుడు విదేశీ విద్య ద్వారా మా పిల్లలు ఎంతోమంది పోయారు ఆనాడు విదేశీ విద్యలకు అని. ఈనాడు మీరు మీ అగ్రవర్ణాలు డబ్బులున్న మీ సౌకర్యాలు ఈనాడు విదేశీ విద్యలు పోతున్నారు. విదేశీ విద్యని పులుస్టా పెట్టి నాశనం చేశారు ఈనాడు. మీరు ఎంతమంది పిల్లల్ని పంపించారు మీరు ఈనాడు విదేశీ విద్యకు? దాని గురించి ఏం బొత్స సత్యనారాయణ గారు ఏమి ఎక్కడ మాట్లాడు. ఆయన మాట్లాడేది ఏంది మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. విద్యా వ్యవస్థ నాశనం చేశారు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు, వైద్య రంగాన్ని నాశనం చేశారు. ఏ రంగాన్ని మీరు నాశనం చేయండి, రాష్ట్రాన్ని అంతా కూడా నాశనం చేసి సర్వనాశనం పెట్టారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఇంత పెద్ద పగల్బలు పలికినారే. అన్నా మాట తిప్పం మడమ తిప్పం, మన మాటే ఒక బైబుల్, మన మాటే ఒక ఖురాన్, మన మాటే ఒక భగవద్గీతను పగల్బలు పలికిన మీ ముఖ్యమంత్రిని మెడపట్టుకున్నాడు కదా ఈరోజు. మన మాట మడమ ఏమైందని ఆనాడు పగల్బాల్ పలికి ఇక్కడే అమరావతి ఉంటుంది, ఆయన అద్దె ఇంట్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఎప్పుడైనా హైదరాబాద్ పారిపోతాడు, ఉండేది నేనే, అమరావతి ఇక్కడే ఉంటుందని ప్రజలందరినీ కూడా నాశనం చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రి కాదని చెప్తున్నాం. వాటిపైన ప్రశ్నించి ఒక బీసీ బిడ్డగా మేము కూడా తలెత్తుకొని గర్వంగా తిరుగుతాం. అనిల్ యాదవ్, దాన్ని గుర్తుపెట్టుకోవాలా. మీ నాయకుని నువ్వు ప్రశ్నించు ఫస్ట్. మనం ఏం చేసాము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మనం ఏ మాటలు ఇచ్చాము, నేను విన్నాను, నేను చూశాను అని పగల్బాల్ మాటలు మాట్లాడుతుంది. కనీసం ముసలి వాళ్ళకు కూడా 3000 పింఛన్ ఇస్తానని మోసం చేసి ఈనాడు 5 సంవత్సరాలకు 3000 పింఛన్ చేసావు. 200 పింఛన్ని 20 రెట్లు చేసి 2000 పింఛన్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకో అనిల్ యాదవ్. ఆనాడు నిరుద్యోగ వృత్తికి ఈనాడు స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారని 3000 రూపాయలు ఇచ్చాం మేము. ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం. ఈనాడు అనంతపురం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మంది ఉపాధి కల్పించాం మేము కియా ఫ్యాక్టరీ ద్వారా. అటువంటి ఫ్యాక్టరీ ఏదైనా తీసుకొచ్చినాడా మీ ముఖ్యమంత్రి? వాటిపైన నిలదీసి అడగండి. మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మీ జాబ్ క్యాలెండర్లో మీరు సాక్షి క్యాలెండర్లు ఇస్తున్నారు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దమ్ ఏమైనా మీ ముఖ్యమంత్రికి ఉందేమో అడగండి. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నాక ఓట్లు అడుగుతానన్నాడు. వాటిపైన మీ ముఖ్యమంత్రిని పోయినది మేము ఒప్పుకుంటాం. అదే అవన్నీ విడిచిపెట్టి
నువ్వు ఇప్పటికీ కూడా నీకు పిచ్చి పరాకాష్టం పోది ఇంకా జగన్ భజన చేస్తున్నావంటే నిజంగా ఒక బీసీ బిడ్డగా మేమంతా తలదించుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలు బీసీలు పెంచి పోషించి రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా పెంచిందే తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ నువ్వు నిత్యం జగన్ భజన చేస్తే నీకు మళ్ళీ ఏడైనా టికెట్ ఇస్తాడేమనుకుంటున్నావు. నీకు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. నీ ముఖ్యమంత్రిని మిమ్మల్ని అంతా సాప చుట్టేసి జరగబోయే జనరల్ ఎన్నికల్లో మిమ్మల్ని మీ పార్టీ నాయకుల్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి రాష్ట్రంలో ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.